హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లిఫ్ట్స్. డే 3 రోజు, డే 3 ఇన్ దుబాయ్ అండ్ కాంపిటీషన్ డే. ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి కింద స్టేజ్ చూసేసి మొత్తం రెస్టే. ఇంకా దాని తర్వాత ఏం యాక్టివిటీ చేయం ఈరోజు, కంప్లీట్ రెస్ట్ అండ్ కాంపిటీషన్లో వెళ్ళి ఇరగదీసేయాలి. వీళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్కి. నేను కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. చూడండి, ఇది దుబాయ్ స్పోర్ట్స్ సిటీ హోటల్. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తా కిందికి తినడానికి. ఓకేనా, చలో. ఓకే, నేను కిందికి వచ్చిన తర్వాత ఇగో వీళ్ళందరూ వెయిట్స్ పెట్టేసారు కింద. చూడండి, అది లాక్ ప్రెస్, మాన్స్టర్ డంబుల్, ఇవన్నీ ఎక్విప్మెంట్స్. అవన్నీ మజా వస్తుంది కాంపిటీషన్ మాత్రం. లోపలికి ఎట్లా పోవాలి? లాక్ చేసి పెట్టేసారు వేస్ట్ వాళ్ళు. अच्छा अच्छा, हमारा हमको आने के लिए प्लेस नहीं है इधर. ఓకే, బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వచ్చేసినాం. చూడండి, ఇది ఇక్కడ ఖాళీ ఉంది. వాట్ ద హెల్, మా వాళ్ళకి కాల్ చేసి ఏడుంది కనుక్కుంటా. ब्रेकफास्ट पे फ्रूट्स एंड वेजिटेबल बस कितना ही. సో గైస్, లోపల ప్లేస్ అంతా ఫుల్లీ ప్యాక్డ్ అయిపోయింది. చాలామంది అథ్లీట్స్ ఉన్నారు. అక్కడ ప్లేస్ లేదు కూర్చోడానికి. నేను రిసెప్షన్కి వచ్చి ఇక్కడ కూర్చున్నా. సో ఈరోజు కాంపిటీషన్ 7 o'clock ఉంది. కాంపిటీషన్ యాక్చువల్గా ఎట్లుంటుంది అంటే, మెడ్లీస్ ఉంటాయి ఇందులో. ఒక 5 kind of వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ అన్నీ ఫినిష్ చేయాలన్నమాట. నువ్వు 5 వేరియేషన్స్ ఉంటాయి. ఆ 5 వేరియేషన్స్ 3 reps కొట్టేసి ఫినిష్ చేయాలి. ఒకవేళ నువ్వు ఫినిష్ చేయలేకపోతే డిస్క్వాలిఫై కాదంట. జస్ట్ వాళ్ళు పాయింట్స్ కలెక్ట్ చేస్తారంట. సో ఈ వేరియేషన్లో ఇన్ని పాయింట్స్, ఇన్ని రెప్స్ కొడితే వాళ్ళకి అన్ని పాయింట్స్ వస్తాయి. సో బేస్డ్ ఆన్ ద పాయింట్స్ వాళ్ళనే నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇట్లా మినిమం నెంబర్ ఆఫ్ రెప్స్ కొట్టాలని మనం ఉంటుందేమో. రూల్స్ పర్ఫెక్ట్గా నాకు కూడా తెలియదు. సో నా మెయిన్ గోల్ ఏంటంటే సెకండ్ స్టేజ్ దాకా వెళ్ళాలి. అది ఒక్కటే నా గోలు. ఇక్కడ చాలా అసలు జనాలు ఎత్తున్నారంటే ఫుల్లీ లోడెడ్ విత్ స్టెరాయిడ్స్. మెయిన్లీ నా కేటగిరీలో అండర్ 110లో టూ మచ్. ఇరానియన్స్, రష్యన్స్, ఆఫ్రికన్స్. న్యాచురల్ పవర్ ఏందో చూపిద్దాం మనం. ఎందు దాకా చూడాలి వీడియో వస్తుంది. సో మేము తినేసి ఇక్కడ స్ట్రాంగ్ మెన్ ఈవెంట్ అక్కడంతా ప్రిపేర్ చేస్తున్నారు. మేము ఇక్కడ కోసం వచ్చి కూర్చున్నాం ఇక్కడ. ఓకే, మంచిగా వండుకొని ఇప్పుడే లేచినాం. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. లంచ్కి వెళ్ళేసి కింద ఏరియా చూస్తాము, వెయిట్స్ చూస్తాం ఎట్లున్నాయో అంతా సెటప్ చూసేసి పైకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వార్మప్ స్టార్ట్ చేస్తాం. వార్మప్ స్టార్ట్ చేసి ఇంకా పల్లిపోయేటట్టు చలో क्या बोलते हैं स्ट्रॉन्ग मैन. वेलकम टू तेलुगु लिफ्ट. సో ఆల్ స్ట్రాంగ్ మెన్ మన ఇండియా నుంచి వెళ్తున్నాం లంచ్ చేయడానికి.
ये लोग बहुत ज़्यादा खाते हैं, तेल बेल के खा रहे हैं और उन लोग का खाना ही है ऊपर से. तुम गाइस इगो రైస్ ఇంకా మటన్ లజానియా కొన్ని వెజిటేబుల్స్ బ్రెడ్ ఆరెంజ్ జ్యూస్ ఇవే లాస్ట్ బిఫోర్ ద కాంపిటీషన్. ఇంకా 5 hours ఉంది కాంపిటీషన్కి. చూద్దాం ఎట్లయితే. సీ యూ ఇన్ ద కాంపిటీషన్. ఇక్కడ లాక్ ప్రెస్, డంబుల్, అక్కడ ఫార్మర్స్ క్యారీస్. ఈ ఏరియా 50 feet ఉంది. సో ఇక్కడనే అయ్యారు మేము కాంపిటీషన్. ये है हमारा पोस्टर्स. ये गो. I'm going to लॉक प्रेस कहाँ प्रैक्टिस किया क्या उन लोग? नहीं कोई प्रैक्टिस नहीं किया. एक और एक्स्ट्रा मंगाई है इन्होंने. इतना एक्स्ट्रा क्यों करता है? 2-3 लोग तो एक साथ तो नहीं कर सकते ना, छोटा है वो. ये वहाँ से आया ये. हाँ देखो स्ट्रॉन्ग जिम से. हाँ. एक्शन लिफ्ट दिख रहा है सब आए स्ट्रॉन्ग. स्टोन दिख रहा है आपको? स्ट्रॉन्ग भी है. Equipments. The first relay, we're going to start off with the log, then we're going to move deadlift, then the dumbbell, and then we change from a stone to a sandbag. We want to see a full lockout on everything. What that means: elbows straight overhead, knees straight, and you cannot be leaning back like this. You must finish the lift fully. Okay? Understood? ఓకే, మేము నంబర్ తీసుకున్నాము. టీషర్ట్స్ ఇవన్నీ ఇచ్చిర్రు మాకు. ఇదిగో ఇక్కడనే మొత్తం కాంపిటీషన్. అక్కడంతా ఆడియన్స్, ఇక్కడ ఆడియన్స్ కూర్చుంటారు. మజా వస్తుంది, మొత్తం క్రేజీ మజా వస్తుంది. కాంపిటీషన్ వీడియో మొత్తం పెడతా. ఓకే గైస్, మేము ఇప్పుడే మా చిట్టి తీసుకున్నాం అనమాట. అక్కడ వాళ్ళు ఇప్పుడు అండర్ 95 కేటగిరీ, అండర్ 110 కేటగిరీ ఉంటుంది కదా, ఆ కేటగిరీస్లో వాళ్ళందరూ వచ్చి చిట్టి తీసుకోవాలి, ఏ నెంబర్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి. సో అక్కడ కొంచెం అంత న్యూసెన్స్ క్రియేట్ చేసారు వాళ్ళు. అంటే మా దోస్తుకి 27 అంటే లాస్ట్ నెంబర్ వచ్చింది. బట్ లాస్ట్ నెంబర్ ఆల్రెడీ వాళ్ళకి పేరు ఉందన్నమాట ముందే. సో అక్కడ వాళ్ళు చీటింగ్ చేసారు, కొంచెం చీటింగ్ చేసి మళ్ళీ మా వాళ్ళని ఫస్ట్ పార్టిసిపేట్ చేసేటట్టు చేసారు. బట్ ఇట్స్ ఫైన్, మనమైతే తగ్గేదే లేదు, ఏదైతుంది అది అవుతుంది. సో నేను 21st నాది, నేను 20 మెంబర్స్ తర్వాత పార్టిసిపేట్ చేస్తా. మా ఫ్రెండ్ దిగ్విజయ్ ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తాడు, అండర్ 95. ఎట్లయినా వాళ్ళదే ఫస్ట్ అవుతుంది, నాది లాస్ట్ అవుతుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఇప్పుడు మేము రూమ్లోకి వచ్చేసినాము. జెర్సీ దొరికింది మాకు ఇక్కడ, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఈ స్పోర్ట్ వాళ్ళు. అండ్ వైట్ కూడా ఉంది. షార్ట్స్ వేసుకొని అదే టీషర్ట్స్ వేసుకొని కొంచెం వార్మప్ చేసి ప్రీ వర్కౌట్ తీసుకొని అవి తీసుకొని అన్నీ వెళ్ళి हार्ड देना है बस. यानी हार्ड देना है बस. फर्स्ट या 27 doesn't matter. We don't give a fuck about that. We'll give our best. ठीक है, तो I will see you guys in the okay. One more thing. So competition లో ఏంటంటే ఫస్ట్ మేము లాక్ ప్రెస్ చేయాలి. నాది 105, దిగ్విజయది 95 kg. సో లాక్ ప్రెస్ 3 reps చేసిన తర్వాత వెంటనే యాక్సిల్ బార్ డెడ్ లిఫ్ట్ 220 kgలో నేను 3 reps చేస్తాను. దాని తర్వాత డంబుల్ లిఫ్ట్ ఒక్క చేత్తోనే ఇట్లా పైకి లేపాలన్నమాట డంబుల్. దాని తర్వాత శాండ్ బ్యాగ్, అంటే అట్లా స్టోన్ వీళ్ళ దగ్గర లేదు, స్టోన్ బదులు ఏం చేశారంటే శాండ్ బ్యాగ్ పెట్టారు. శాండ్ బ్యాగ్ 100 kgs ఎత్తి నేను ఇట్లా 3 reps ఇట్లా బార్ నుంచి బయట పక్కకు పడేయాలి. ఇట్లా ఎత్తి బార్ ఇక్కడ దాకా ఉంటుంది హైట్, దాని మీద నుంచి పక్కకు పడేసేయాలి. అట్లా మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ నుంచి వచ్చి వేయాలి. సో 3 reps. సో గ్యాప్ లేదు, మొత్తం ఈవెంట్ 3 minutesలో ఫినిష్ చేయాలన్నారు. బట్ 3 minutesలో ఫినిష్ చేయకున్నా సరే నెక్స్ట్ రౌండ్ దాకా మేము క్వాలిఫై అయితే అవుతాం, కానీ అన్నీ ఫినిష్ చేయాలి మేము. 105 kg నాకు చాలా ఫెయిల్ అయింది ప్రిపరేషన్లో. ఒకటే రేపు వచ్చింది ఇప్పటిదాకా. కాంపిటీషన్లో ఎట్లయితుందో తెలియదు, చూడాలి. అండ్ డంబుల్ లిఫ్ట్ కూడా 65 ఒకటే రేపు అయింది, చూద్దాం ఏమవుతుందో. ఠీకే, డెడ్ లిఫ్ట్ కూడా నాకు యాక్చువల్గా టఫ్ ఉన్నాయన్నీ. ఫస్ట్ త్రీ చాలా టఫ్ ఉన్నాయి. చలో, సీ యూ ఇన్ ది కాంపిటీషన్. లెట్స్ గో తెలుగు లిఫ్ట్ బేబీ. ఓకే, వరల్డ్ స్ట్రాంగ్ మ్యాన్. చలో గైస్, లెట్స్ కిల్ ఇట్. లెట్స్ గో. బాయ్ గాయస్. ఇగో కాంపిటీషన్కి వచ్చినాము, చూడండి ఎట్లుందో. కాంపిటీషన్
मुझे वहाँ कर ले हमारा नंबर पहले సో గైస్ 95 kg కేటగిరీ స్టార్ట్ అయింది. దిగ్విజయ్, వరన్ పాటిల్ ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు చూడండి. Them talk and say their country. Okay, okay, Mike. Are you ready? We are ready. Russia. Name. Artyom. Last name. My name is Chaitanya. I'm from India. Неудержимый Russian Federation. Роман Дружинин, Россия. Артем Юрьев, Россия. Dalit Yadav from India. Mohammad Tariq from Egypt. Usman Kuruma from Sierra Leone. Hip Baby from Nigeria. Krishna Doj from India. Mohidu from Sri Lanka. Rana Pereira from Sri Lanka. Roma, Azerbaijan. Sadrettin Bahçeci, Türkiye. Inusa Bankum from Burkina Faso. Johan Miroshin from Brazil. Get up for athletes. So give them big applause. And they're off. Stuff, the number one is very fast. Let's see his endurance. Let's see. Number two, still stuck on the log. Number one's off the dumbbell. Let's see. He's got one more dumbbell left. Let's see if he can do it. Take a breather. Gotta take a breather. Settle down. Still the dumbbell. Still the dumbbell is a Dumbbell is crucial part. it's a little troll to get past. Oh. About 45 seconds here.
Station number 3 is the most difficult. You see, not all athletes can pass it. Yeah, the whole competition. So, team Bangalore. ఓకే గైస్, ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. అందరు మట్టేనా On the water, చాలా టఫ్. లాక్ ప్రెస్ 105 అది నా పిఆర్ యాక్చువల్గా, అది అయిపోయింది. డెడ్ లిఫ్ట్ నాకు డిస్పల్స్ ఉంది కదా, సో కొంచెం లైట్గా వచ్చేసింది. 1 రెప్ అయింది, సెకండ్ రెప్ స్లిప్ అయిపోయింది. యాక్చువల్ డెడ్ లిఫ్ట్ కూడా నాకు పిఆర్ చేయలేదు నేను, 220 ఎప్పుడు చేయలేదు, 3 రెప్స్. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. స్ట్రాంగ్ మెన్ అంటేనే ఇది, సో చాలా టఫ్ ఉంటుంది. నో ప్రాబ్లం. సెకండ్ స్టేజ్ ఉంది. సెకండ్ స్టేజ్లో క్లియర్ అయితే మేబీ ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ కలిపి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ, చూద్దాం సెకండ్ స్టేజ్ ఎట్లయితుంది. ఓకేనా, ఐ వోంట్ గివ్ అప్. ఇది నా ఎక్స్పీరియన్స్ అంతే. నేను కప్ కోసం రాలేదు, కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చిన, ఎందుకంటే ఫస్ట్ కాంపిటీషన్. చూద్దాం మనం సెకండ్ స్టేజ్లో చూద్దాం ఎట్లయితుందో. తెలుగులో because maybe you know. We're about to start. Oh, baby. And they're both off. What's your 10 kg, guys? Yeah, it's a new category already running. That's heavier guys and heavier weights. That's we aim for 20 seconds. It's not even close. That means the weights are a lot heavier. A lot heavier. Come on, Chetu! 5 more steps! Come on, Jay! 29 seconds to see what he gets. ఓకే, సెకండ్ స్టేజ్ కూడా అయిపోయింది. సెకండ్ స్టేజ్లో నేను 2 వేరియేషన్స్ 29 సెకండ్స్లో చేసిన. చాలామంది బీట్ చేసిన, కానీ నాకన్నా మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు స్ట్రాంగ్ మ్యాన్లో. So now, ఇప్పుడు నేను చూపిస్తా. the arena ఆయన is the 2 guys లాస్ట్ ఇయర్ who ఛాంపియన్, showed రైట్ the సైడ్ best ఉంటాడు చూడండి. result in previous relay. సో నా కేటగిరీలో నేను 29 సెకండ్స్లో ఫినిష్ చేసిన. వీళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం. ఆయన ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ వచ్చిండు. ఆయన ఫస్ట్ స్టేజ్లో నేను చేయలేకపోయినా కానీ Our చూద్దాం. last Oh my 110 God. kg men's athletes of the day. Fuck. They're rolling. Oh my God. Oh, it's neck and neck. Oh, 15.92 and 17.9. Wow. Give a round of applause. Oh, rev it up, big boy. Yeah. Out of way. Honestly, pretty valid reaction after the time that he just got. Give a round of applause to these 2 amazing athletes, everybody. As expected, Only వాడే champions విన్నర్. on stage. వాడే విన్నర్. Leonche. వాళ్ళిద్దరు నా కేటగిరీలో టోటల్ 3 విన్నర్స్. ఇద్దరు రష్యన్స్. We will come back. Okay guys, thank you so much for supporting. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. So guys, నేను కంపల్సరీ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తా. వరల్డ్ స్ట్రాంగ్ మెన్ అయ్యేదాకా వదల నేను. ఓకేనా? థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ షేర్ అండ్ లైక్స్ కూడా చేయండి. ఓకేనా, చలో బాయ్. Participants, for referees, for all.